వెజ్ కీమా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. న్యూట్రిల్లా సోయా గ్రాన్యువల్స్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. దీంతో మనం వెజ్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు సోయా గ్రాన్యువల్స్, 1 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు టమోటో, 1/2 కప్పు క్యారెట్ సన్నగా తరుక్కోవాలి, 1/2 కప్పు క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, కొత్తిమీర, పచ్చి ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు కొంచెం, కారం రుచికి సరిపడా, పట్ట లవంగాలు తీసుకొని వాటిని హీట్ చేసుకోవాలి. ఆ సోయా గ్రాన్యువల్స్ని ఈ వేడి నీటిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నీటిలో ఈ కప్పు సోయా గ్రాన్యువల్స్ని వేసేయాలి. ఒక 15 మినిట్స్ దీన్ని ఇలా నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం ప్యాన్ పెట్టుకొని కర్రీకి కావాల్సిన వాటిని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా తీసుకున్న పట్టా లవంగా వేసి ఆయిల్లో ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు టమోటో యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. టమోటా కొంచెం మగ్గింది. ఇప్పుడు క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని 1/2 కప్పు వెజిటేబుల్ ముక్కలన్నిటిని ఉడకనివ్వాలి. మూత తీసి కలుపుకోవాలి. కొంచెం ఉడికాయి క్యారెట్, క్యాప్సికమ్, అవి హాఫ్ ఉడికాక ఈ సోయా గ్రాన్యువల్స్ని వేడి నీటిలో నానబెట్టుకున్నాం కదండి, వాటిని వాటర్ గట్టిగా పిండి మనం 1 కప్పు నానేసాము, అది 2 కప్స్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కారప్పొడి, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఈ సోయా గ్రాన్యువల్స్ ఆల్రెడీ వేడి నీటిలో కొంచెం నాని బాయిల్ అయి ఉంటాయి, సో ఎక్కువసేపు ఏమీ ఉడక అవసరం లేదు.
ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాయిల్ కానివ్వాలి, మసాలాలన్నీ దానికి పట్టేలాగా. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలపాలి. మసాలా కొత్తిమీర మొత్తం మిక్స్ అవుతుంది. ఇది ఉడికిపోయింది, ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సోయా గ్రాన్యువల్స్తో ఎంతో ఈజీగా కర్రీని మనం రెడీ చేసుకోవచ్చు. దీన్ని రైస్తో తినచ్చు, చపాతీతో, రోటీతో, దేంతో అయినా తినచ్చు.